ప్రెస్ మీట్లు పెట్టగలం, మేము తిట్టగలం, అంత దమ్ముంది. అర్థమైందా? అది సార్ మేయర్ మేడం వాళ్ళకు ఓకే సార్. సెల్ఫా కింద పడానా అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మన ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన బీహార్లో జన్మించి చిన్నప్పుడే కుల వివక్ష ప్రాబ్లంని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో అగ్రికల్చర్ మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గా రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. ఆయన చేసిన మంచి పనిని, ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి మనం ప్రతి ఒక్కరం కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇతర నాయకులందరూ ఆయన ఘన నివాళులు అర్పించాము. బాబు డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు ఒక దళిత లీడరే కాకుండా ఆయన ఒక దేశ లీడరు. ఆయన ఇప్పుడు బిఏ చదువుకొని దాని తర్వాత ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ అయ్యి అనేక పోర్ట్ఫోలియోస్, అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో, టెలికాం పోర్ట్ఫోలియో, దాని తర్వాత డిఫెన్స్ పోర్ట్ఫోలియో అన్నీ చేశారు. ఆయన చాలా సమర్థంగా ఒక మంత్రి పదవిని అనుభవించాడు. ఆయన చేసిన ప్రతి శాఖలో దేశ అభివృద్ధికి, మరీ ముఖ్యంగా దళిత అభివృద్ధి చూపించాడు. ఈరోజు టెలికాం సెక్టర్లో కానీ ఎస్సీలో రిజర్వేషన్స్ చాలామంది ఉద్యోగాలు వచ్చినా కానీ, ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఫుడ్ సెక్యూరిటీని మన దేశానికి తీసుకొని వచ్చినా కానీ ఆయన మన దేశంలో ప్రాముఖ్యమైన ఒక లీడర్ ఆయన అనేది మనం గుర్తించాలా. ఆయన దళిత లీడరే కాదు, దేశానికే ఒక ప్రాముఖ్యమైన లీడర్ అని సందర్భంగా తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ బాబు కీర్తిశేషులు బాబు జగజ్జీవనరావు గారి యొక్క జయంతి సందర్భంగా మరి గౌరవనీయులు కలెక్టర్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు, అలాగే డిప్యూటీ కలెక్టర్ జేసీ గారు అందరూ కూడా ఇక్కడ మన యొక్క జిల్లా కార్యక్రమంగా చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే వారు సుదీర్ఘంగా అతి చిన్న వయసులో రాజకీయాలకు రావడం, దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక పదవులను అధిరోహించి అన్ని పదవులకి కూడా న్యాయం చేసినటువంటి ఏకైక నాయకుడిగా బాబు జగజ్జీవనరావు గారి గురించి చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ఆయన 1977లో రక్షణ మంత్రిగా ఉండేటప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా వారు చాలా బాగా పనిచేశారని మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే వ్యవసాయ నీటిపారుదల శాఖ మినిస్టర్గా ఉండేటప్పుడైతే అనేక సంస్కరణలు వ్యవసాయంలో తీసుకురావడం, అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్ని రకాల కార్మిక మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం అని వారికి మంచి పేరు తీసుకురావడం జరిగిందండి. మనము కూడా వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. నేటి నాయకులు కూడా మొదటి నుంచి కూడా వారు అస్పృశ్యతకు గురవుతూ సోషల్ జస్టిస్ కోసం ఎంతగానో కృషి చేసినటువంటి నాయకులు కూడా బాబు జగజ్జీవనరావు గారు. అలాగే వారి యొక్క సుదీర్ఘ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అన్ని పదవులు అధిరోహించి అన్ని పదవులకు కూడా న్యాయం చేసిన నాయకుడిగా మనం గుర్తింపు తెచ్చుకున్నందుకు వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించినందుకు ధన్యవాదాలు.